ఆపరేషన్ కగార్ చివరి అంకానికి చేరుకుంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన చురుకైన నేత మిసిర్ బెస్రా అలియాసు సునీల్ లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. జార్ఖండ్లోని సరందా అటవీ ప్రాంతంలో 15,000 మంది సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ జవాన్లను మోహరించారు. కేంద్ర బలగాలు సరందా అటవీ ప్రాంతాన్ని అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మిసిర్ బెస్రా రాష్ట్ర కమిటీ నేత ఆసిమ్ మండల్తో పాటు 40 మంది మావోయిస్టులున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న గ్రామాల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల ఫోటోలతో పోస్టర్లను అతికించారు. వేట ప్రారంభించిన బలగాలు ఐఈడీ మదుపర్లతో నిర్వీర్యం చేస్తూ ముందుకు కదులుతున్నారు. గాలింపు అధునాతన డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. సరందాలో ఉన్న మావోయిస్టుల వద్ద AK-47, ఇన్సార్ రైఫిళ్లు, గ్రానైడ్ లాంచర్లు, పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎనిమిది 800 చదరపు కిలోమీటర్ల సరందా అటవీ చుట్టూ ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉండటంతో 3 రాష్ట్రాల బలగాలను తుది ఆపరేషన్లో మోహరించారు. ఇలా ఉండగా కీలక నేత గణపతి, ఆయన భార్య రత్నబాయి, వార్తా శేఖర్, కమాండర్ రేలా లొంగిపోయితే తెలంగాణ మావోయిస్టు లేని రాష్ట్రంగా మారినట్లేనని నిఘా వర్గాలన్నాయి. దండకారణ్యం ఇప్పటికే మావోయిస్టు రహితంగా మారిందని, కర్రెగుట్టలో మావోయిస్టులు అమర్చి వెళ్లిన ఐఈడీలను చాలా వరకు నిర్వీర్యం చేశామని పోలీసులు తెలిపారు. మావోయిస్టు కీలక నేత గణపతి అలియాసు ముప్పల కేశవరావు ఏ క్షణంలోనైనా లొంగిపోయే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మార్చి 31లోపుగా దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్రం కృతి నిశ్చయంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అనేక మార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గణపతి లొంగుబాటు సన్నాహాలు పూర్తయినట్లు తెలుస్తోంది.